నంది చెవులో చెప్తే శివుడు వింటాడని మీకు తెలుసా? నంది చెవులో చెప్తే శివుడు వినడం ఏంటి, అసలేంటో తెలుసుకుందాం. అయితే నంది శివుడి కోసం ఘోరంగా తపస్సు చేస్తుంది. మొత్తం ఇట్లా చెదలు పట్టినా ఏదేమైనా కూడా ఘోరంగా తపస్సు చేస్తే అప్పుడు శివుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అంటే ఏం కోరుకుంటదంటే, నన్ను నీతో ఉంచేసుకో స్వామి అని చెప్తుంది. ఎప్పుడు నేను నీతోనే ఉండాలని కోరుకుంటుంది. అప్పుడు శివుడు అంటాడు, నాతో ఉండి ఏం చేస్తావు, నేనే ఎక్కడ ఉంటానో తెలీదు, ఎక్కడ తిరుగుతానో తెలీదు, శ్మశానాల చుట్టూ తిరుగుతా, కైలాసంలో ఉంటా, భూలోకంలో ఉంటా, అడవులలో తిరుగుతా, ఎప్పుడెక్కడుంటానో నా గురించి నాకే తెలియదు, ఉన్న టైం కూడా ఎప్పుడు మెడిటేషన్లోనే ఉంటాను అని అంటాడు. కానీ అప్పుడు నంది, నువ్వు ఎక్కడున్నా స్వామి నీ ముందు నేను అలా కూర్చొని ఉండిపోతా అని చెప్తుంది. అప్పుడు ఆ శివుడు మెచ్చి నువ్వు నాతోనే ఉండు అనే వరం ఇచ్చి, ఆ వరంతో పాటు ఎవరైతే నీ చెవులో ఏం చెప్పినా కూడా అది స్వయంగా డైరెక్ట్ నాకు వినిపిస్తుంది అని చెప్పే వరం ఇస్తాడు. అందుకే నంది చెవులో చెప్తే ఆ ఈశ్వరుడే వింటాడు. ఓం నమ శివాయ. నంది ఈ రూపంలోకి మారేదానికంటే ముందు మానవ రూపమే. మరి ఈ రూపంలోకి ఎలా మారిందంటే ఆ ఈశ్వరుడు నందికి వరం ఇచ్చినప్పుడు మారింది. మరి నంది ఎలా పుట్టిందో మీకు తెలుసా? ఏ గర్భంలో నుండి పుట్టలేదు. నంది పుట్టింది ఒక